బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో సిట్ విచారణకు శ్రీముఖి, నిధి అగర్వాల్, అమృత చౌదరి హాజరయ్యారు. తాజా వివరాలు మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో సిఐడి సిట్ అధికారులు ఇప్పటికే దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలువురు ప్రముఖుల్ని ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వారిని విచారించినటువంటి సిఐడి సిట్ అధికారులు తాజాగా ఇవాళ మరికొంతమందిని విచారణకు రావాల్సిందిగా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. వాళ్ళ నోటీసుల మేరకైతే ఇవాళ కాసేపటి క్రితమే యాంకర్ శ్రీముఖి, అలాగే హీరోయిన్ నిధి అగర్వాల్, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అమృత చౌదరి, ఈ ముగ్గురు కూడా సిఐడి హైదరాబాద్ లకడీ కపుల్లోని సిఐడి కార్యాలయంలో ఉన్నటువంటి సిట్ అధికారుల ఎదుటైతే విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం మనం సిఐడి కార్యాలయం వద్ద ఉన్నాము. సిఐడి కార్యాలయంలో బెట్టింగ్ యాప్స్ కేసులో ఈ ముగ్గురికి సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎంతోమంది యువత జీవితాలను నాశనం చేసి బలిగొన్నటువంటి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసును అయితే రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇటు మియాపూర్ కావచ్చు, పంజాగుట్ట కావచ్చు, అలాగే రాష్ట్రంలోని తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో కావచ్చు, ఇలా అనేక పోలీస్ స్టేషన్లలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి కేసులు గతంలో నమోదయ్యాయి. అయితే వీటన్నిటి నేపథ్యంలో వీటి సీరియస్గా తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సిఐడి అధికారులకు బదిలీ చేసింది. సిఐడికి బదిలీ చేసిన తర్వాత సిఐడి అధికారులు దీనిపై ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను అయితే ఏర్పాటు చేశారు. ఈ సిట్ అయితే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మరోవైపు ఈ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల ఆధారంగా గతంలోనే ఇటు ఈడీ కూడా ఈ కేసులో ఎంటర్ అయ్యి ఈడీ కూడా మొత్తం 29 మంది సెలబ్రిటీల మీద కూడా కేసు నమోదు చేసింది. వీళ్ళలో ఇటు హీరోలు, హీరోయిన్లు, అలాగే బుల్లితెర, వెండితెర నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, అలాగే వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఈ ఈడీకి నమోదు చేసినటువంటి కేసులో 29 మంది అయితే వీళ్ళలో రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజు, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగెల్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిని సౌందరరాజన్, వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయని పావని, నేహా పఠాన్, పాండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షద్ సాయి, బయాసన్ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు శేషసాయిని, ఇలాగే కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, అలాగే లోకల్ బై నాని, ఇలా 29 మందిపై అయితే వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైనటువంటి కేసుల ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. వీళ్ళందరినీ కూడా ఒక దఫా విచారించింది. అయితే వీళ్ళంతా కూడా ఇటు నిందితులే కాకుండా ఈడీ గతంలో వీటి యాప్స్కి సంబంధించినటువంటి యజమానులపై కూడా కేసు నమోదు చేసింది. ఒకసారి ఆ యాప్స్ చూసుకుంటే కనుక ఇటు JungleRummy.com, A23, YOLO 247, ఫెయిర్ ప్లే, జీత్విన్, వీబుక్, తాజ్ 77, వీబుక్, బుక్ 365, మామా 247, ఇలాంటి అనేకమైనటువంటి యాప్ల సంబంధించినటువంటి ఆంధ్ర 365 యాప్ కూడా, ఈ యాప్లకు సంబంధించినటువంటి యజమానులపై కూడా కేసులు నమోదు చేసినటువంటి ఈడీ అధికారులు అయితే గతంలో విచారణ చేశారు. ఇక ఆ గతంలో ఈడీ విచారణ చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ చెప్పినటువంటి సమాధానాలనే వీళ్ళంతా కూడా ఇటు సిఐడి కార్యాలయం ఎదుట కూడా చెప్పేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఈ కేసులో సిఐడి సిట్ అధికారులు అయితే ఈ నిందితులందరినీ కూడా ఈ కేసుకు సంబంధించి గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సమయంలో చేసుకున్నటువంటి ఒప్పందాలేంటి, ఆ సమయంలో మిమ్మల్ని ఎవరు సంప్రదించారు, దీనికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి తదితర విషయాలన్నింటి కూడా రాబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ కేసులో ఇప్పటికే సిఐడి సిట్ను ఏర్పాటు చేసిన తర్వాత తొలుతగా ఇటు సిరి హనుమంతును విచారించింది, అదే రోజు విజయ్ దేవరకొండను విచారించింది, ఆ తర్వాత ప్రకాష్ రాజుని విచారించింది, ఆ తర్వాత ప్రకాష్ రాజు, విజయ్ దేవరకొండతో పాటు అలాగే రానా దగ్గుపాటిని విచారించింది. రానా దగ్గుపాటి తర్వాత విష్ణుప్రియను కూడా విచారించింది. ఇప్పటివరకు ఈ కేసులో దాదాపుగా 5 మందిని వరకు కూడా సిఐడి అధికారులు విచారించారు. ఈ 5గురికి సంబంధించినటువంటి విచారణ కూడా గంట నుంచి గంటన్నర పాటు కూడా కొనసాగింది. కాసేపటి క్రితమే ఒక 20 నిమిషాల క్రితం అయితే ఈ ముగ్గురు ఇటు శ్రీముఖి కావచ్చు, నిధి అగర్వాల్ కావచ్చు, అమృత చౌదరి కావచ్చు, వీళ్ళకి అనేక మంది అభిమానులు, ఫాలోవర్లు కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా వీళ్ళు చేసినటువంటి బెట్టింగ్ యాప్స్కు ప్రభావితమై వాళ్ళంతా కూడా ఈ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టయితే డబ్బులు పోగొట్టుకొని, ఆస్తులు పోగొట్టుకొని, చివరికి అప్పుల పాలై ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే దీనిపై కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల నమోదు ఆధారంగా అయితే ప్రభుత్వ సూచనలతో అయితే సిఐడి అధికారులు ఈ కేసును టేకప్ చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ ముగ్గురికి సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరెవరైతే ఇటు డబ్బులకు ఆశపడి బెట్టింగ్ యాప్స్ను కావచ్చు, గేమింగ్ యాప్స్ను కావచ్చు వీటిని ప్రమోట్ చేశారో వీళ్ళంతా కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్ల చుట్టూ ఈడీ కార్యాలయ చుట్టూ కావచ్చు, పోలీస్ స్టేషన్ల చుట్టూ కావచ్చు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. విచారణ అధికారుల దగ్గర వీళ్ళు హాజరైన ప్రతి చోట కూడా తామంతా కూడా
తెలియక చేశాము, బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేస్తున్నామని తెలియక చేశామని చెప్తున్నారు. ఇకపై కూడా తాము ఎప్పుడు కూడా ఇటు బెట్టింగ్ యాప్స్ కానీ గేమింగ్ యాప్స్ కానీ ఎప్పుడు కూడా ప్రమోట్ చేయబోమంటూ కూడా అటు అధికారులు ఎదుట అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల అయితే అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా యువత జీవితాలు అయితే నాశనమయ్యాయని చెప్పుకోవచ్చు ఎన్నో రకాలుగా. అయితే ప్రస్తుతం ఈ ముగ్గురికి సంబంధించి అయితే శ్రీముఖి, నిధి అగర్వాల్, అమృత చౌదరి ఈ ముగ్గురిని సిఐడి కార్యాలయంలో అయితే సిట్ అధికారులు విచారిస్తున్నారు. మరొక గంట పాటు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ప్రమోషన్స్ చేసినటువంటి సమయంలో జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి, ఒప్పందాలకు సంబంధించి ఈ పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు ఇదివరకు ఈడీ కార్యాలయంలో ఈడీ అధికారుల ఎదుట చెప్పినటువంటి విషయాలనే ప్రస్తుతం అయితే ఈ సిట్ ఎదుట కూడా ఈ ముగ్గురు కూడా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ ముగ్గురికి సంబంధించిన విచారణ అయితే కొనసాగుతుంది. ఓవర్ టు యూ.